హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మీ ఎక్స్పీరియన్స్. ఇవాళ మార్నింగ్ గోట్, అదే గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్ టైమ్ మూవీ చూశాను, విచ్ ఈస్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై వెంకట్ ప్రభు. ట్రైలర్ చూసినప్పుడు కొంచెం ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయింది, ఏదో వెరైటీగా ఉంటుంది అనిపించింది మూవీ. అండ్ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే బాగుంది, నాకైతే చాలా నచ్చింది. కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, కానీ 3 అవర్స్లో ఆ ఒక్క సాంగ్స్ తప్ప నాకైతే ఎక్కడేం బోర్ కొట్టలేదు. మరి నాకెందుకు అలా అనిపించిందో మీతో క్లియర్గా చెప్తాను. బట్ అంతకంటే ముందు ఇవాళ మార్నింగ్ 4:30కి నా షో. లేచిన వెంటనే ఫుల్ వర్షం పడుతుంది. థియేటర్ ఏమో మా ఇంటి నుండి 16 కిలోమీటర్స్. అసలు ఎలా వెళ్ళాలా అనుకున్నాం, బట్ నేను ఇంకా నా సబ్స్క్రైబర్స్కి, నా ఫాలోవర్స్కి ప్రామిస్ చేశాను కాబట్టి ఆ వర్షంలో మొత్తానికి థియేటర్ చేరుకున్నాను. అండ్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కూడా ఎప్పుడు టైమ్లీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ అలాగే ఇన్స్టాలో ఫాలో కొట్టేసేయండి. అండ్ ఒకవేళ మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే డూ చెక్అవుట్ ఇన్స్టాగ్రామ్ పేజ్, లింక్ ఈజ్ ఇన్ డిస్క్రిప్షన్. ఫాలో మీ ఆన్ థ్రెడ్స్ అండ్ ట్విట్టర్. ప్రతి మూవీ ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ రిపోర్ట్స్ అక్కడ పోస్ట్ చేస్తాను. ఇంకా లేట్ ఎందుకు, రివ్యూలోకి వెళ్దాం. మూవీ స్టార్ట్ అవ్వడం మంచి యాక్షన్ సీన్తో స్టార్ట్ అవుతుంది. అలా కొంచెం ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ కామెడీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ కానీ స్క్రీన్ ప్లే మాత్రం బాగుంది. కరెక్ట్గా ఒక 30 minutes 40 minutes తర్వాత కంప్లీట్ రేసీ స్క్రీన్ ప్లే. అండ్ ఇంటర్వెల్ అయితే మంచి హై ఇచ్చే ట్విస్ట్తో బాగా ఎండ్ అయింది ఫస్ట్ హాఫ్. అప్పుడు అనుకున్నా చాలా బాగా సెట్ చేశాడు సెకండ్ హాఫ్, కానీ సెకండ్ హాఫ్ బాగుంటే బెటర్ అనుకున్నా. అండ్ లక్కీలీ సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. లైక్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే అసలు స్టార్ట్ నుండి ఎండ్ దాకా ఆ సాంగ్స్ అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తప్ప ఎక్కడ బోర్ కొట్టలేదు. మెయిన్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ కూడా ఎక్కడ వంక పెట్టకుండా చాలా బాగా రాసుకున్నాడు. అండ్ తర్వాత ఇంకా విలన్ అండ్ హీరో మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది మూవీ. అసలు అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ వచ్చింది మధ్యలో, కంప్లీట్ మైండ్ బ్లోయింగ్ అనమాట అది. ఆ ట్విస్ట్ చాలా బాగా రాసుకున్నాడు. అండ్ ఆ లాస్ట్ 20 minutesలో ఒక స్పెషల్ కేమియో. అండ్ తర్వాత ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్కి రెఫరెన్సెస్ ఉన్నాయి. అండ్ ధోని ఫ్యాన్స్ కానీ క్రికెట్ ఫ్యాన్స్ కానీ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఆ లాస్ట్ 20 minutes అయితే చాలా హై మూమెంట్స్ ఉన్నాయి. అండ్ అలా ఒక మంచి ఇంట్రెస్టింగ్ రెఫరెన్స్తో మూవీ బాగా ఎండ్ అయింది. అండ్ టైటిల్స్ పడ్డాక నెక్స్ట్ పార్ట్ కోసం ఒక చిన్న క్లిప్ ప్లే చేశారు, అదే పోస్ట్ క్రెడిట్ సీన్. అది మాత్రం అసలు మిస్ అవ్వకండి. అండ్ ఇంకా మెయిన్ హైలైట్స్ విషయానికి వస్తే ఫస్ట్ తలపతి విజయ్ పర్ఫార్మెన్స్. అసలు ఇందులో విజయ్ డ్యూల్ రోల్ చేశాడనమాట. డీఏజింగ్ అంటే ఒక 50-60 years ఉన్న తలపతి విజయ్ని డీఏజింగ్ చేస్తే ఒక యంగర్ తలపతి విజయ్ని చూపించారు. అసలు ఆ యంగర్ తలపతి విజయ్ చేసిన ఆ పర్ఫార్మెన్స్ అయితే విజయ్ కెరియర్లోనే గుర్తుండిపోతుంది. అంత బాగుంది ఆ క్యారెక్టర్, అంత బాగా చేశాడు కూడా. అండ్ నెక్స్ట్ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ మధ్యలో మనం ప్రెడిక్ట్ చేయొచ్చు, ప్రెడిక్టబుల్గా ఉన్న స్క్రీన్ ప్లేలో ట్విస్ట్లన్నీ పెట్టి ఇంట్రెస్టింగ్గా బాగా రాసుకున్నాడు. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే ఆ విలన్ అండ్ హీరో మధ్య క్యాట్ అండ్ మౌస్ ఆ గేమ్ సీన్స్, ఆ సీన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ వెంకట్ ప్రభు డైరెక్షన్. ఇతని మూవీస్ అయితే నాకు చాలా ఇష్టం. ఇతను తీసుకునే కాన్సెప్ట్స్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. రీసెంట్గా మానాడు కానీ కస్టడీ కానీ అతను ప్రీవియస్ మీరు చూసుంటే పక్క మీరు ఫ్యాన్ అయ్యేవారు. అండ్ ఫ్యామిలీ సీన్స్లో కూడా ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయినాయి. చాలా టైం తీసుకున్నారు ఫస్ట్ హాఫ్లో, కానీ ఎంటైర్ క్యాస్టింగ్ అందరూ ప్రతి ఒక్కరు బాగా చేశారు. అండ్ నెక్స్ట్ ఆ స్పెషల్ కేమియోస్ అయితే మంచి హై ఇస్తాయి. అండ్ ఆ లాస్ట్ 20 minutes ఇందా చెప్పినట్టు చెన్నై సూపర్ కింగ్స్ రెఫరెన్సెస్ అయితే మంచి హై ఇస్తాయి. ఇంకా డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే కొన్ని సీన్స్లో ఆ విఎఫ్ఎక్స్ అంతగా బాగాలేదు. అంటే అది విఎఫ్ఎక్స్ అని తెలిసిపోతుంది. అండ్ కొన్ని జోక్స్ కూడా అంత వర్కౌట్ అవ్వలేదు. అండ్ మెయిన్ డ్రాబ్యాక్ యువన్ శంకర్ రాజా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ చాలా డిసప్పాయింటింగ్. అక్కడ సీన్ హై ఇచ్చే సీన్లో అయితే అసలు ఏం కొట్టలేదు అనిపించింది. 2-3 చోట్ల ఇంగ్లీష్ లిరిక్స్తో బాగానే కొట్టాడు, కానీ అది ఓకే పర్లేదు అనిపించింది. అతని మ్యూజిక్ అయితే అసలు బాగాలేదు. ఆ సాంగ్స్ కూడా అసలు ఎక్కడ పడితే అక్కడ వస్తే ఒక ఫైట్ తర్వాత వచ్చేస్తే ఆ సాంగ్ ప్లేస్మెంట్స్ కూడా అంతగా నచ్చలేదు. అండ్ ఇంకా ఆ సాంగ్స్ అయితే ఏదో పెట్టాలన్నట్టే పెట్టినట్టుంది నాకైతే. అండ్ కొన్ని ఫైట్ సీన్స్ కూడా కొంచెం లెందీ అనిపించాయి. అండ్ కొన్ని సీన్స్లో కూడా యాక్షన్ సీన్స్ కొంచెం ఓవర్ అయినట్టే అనిపించింది. అండ్ దీని తప్ప పెద్దగా డ్రాబ్యాక్స్ ఏం లేవు. ఈ మూవీ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ తీశారు. అంటే మీకు 3 hours బోర్ కొట్టకుండా ఎక్కడ లాజిక్స్ వెతకకుండా చూస్తే ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ కొంతమందికి నచ్చపోవచ్చు, ఎందుకంటే అది కొంతమంది కనెక్ట్ అవ్వకపోవచ్చు. నాకైతే నచ్చింది. స్టోరీ కానీ ఆర్ డీఏజింగ్ కానీ అండ్ ఆ టెక్నాలజీ వాడి డీఏజింగ్ టెక్నాలజీ వాడి చాలా బాగుంది. డైరెక్టర్ ఐడియాస్ కానీ చాలా వరకు ఇంప్రెసివ్ అనిపించాయి. ఒకవేళ మీకు ఒక కమర్షియల్ మూవీ కొంచెం మంచి గ్రాఫిక్స్ అండ్ స్టోరీతో అండ్ మెయిన్గా తలపతి విజయ్ పర్ఫార్మెన్స్ చూడాలనుకుంటే ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ని థియేటర్లో అసలు మిస్ అవ్వకండి. ఆల్రెడీ ఒక మినీ రివ్యూ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేశాను, ప్లీజ్ డూ చెక్అవుట్, లింక్ ఈజ్ ఇన్ డిస్క్రిప్షన్. సో నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ముఖ్యంగా అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం.